ఓం శ్రీ గురుభ్యో నమః. అహో ఇమం పశ్యత మే వినాశం. పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు. దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగిపోయి నీటి లోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను 2 చేపల సంయోగాన్ని చూశాడు. ఆ దృశ్యం అతని మనస్సు ఇంద్రియాలను చెలింపచేసింది. అంతేకాకుండా అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెళ్ళుబికి. సాంగత్యం కోసం తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటి నుంచి బయటికి వచ్చాడు. ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత. అతను ఎంతో తేజోవంతమైన 50 మంది ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని ఆ రాజు వద్దకి వచ్చి ఆ 50 మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు. మాంధాత రాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు: ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని. ఆ రాజుకి సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు. కాబట్టి ఇతని కోరికని నిరాకరిస్తే ముని అతనిని శపించవచ్చు. కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది. ఎటు తోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడు: ఓ పుణ్యపురుష, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను. వారిలో ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది. రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు. కాబట్టి ఈ ప్రకారంగా ముని శాపాన్ని తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడు. సౌభరికి రాజు ఉద్దేశం పూర్తిగా తెలుసు. తను మరుసటి రోజు వస్తానని రాజుకు చెప్పి వెళ్ళిపోయాడు. అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా మరుసటి రోజు రాజు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ 50 మంది రాకుమార్తెలు కూడా అతని సౌందర్యాన్ని చూసి అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుడే ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికిచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇప్పుడు తన 50 మంది కుమార్తెలు ఒకే భర్తని పంచుకోవడంలో తమలో తాము తగువ పడతారేమోనని ఆ రాజు చింతించాడు. కానీ సౌభరి మరల తన యోగశక్తిని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించడానికి అతను 50 రూపాయలను స్వీకరించి తన పత్నుల కోసం 50 భవనాలు సృష్టించి వారందరితో వేర్వేరుగా నివసించసాగాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయాయి. సౌభరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణములలో చెప్పబడింది. ఒకరోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు: అహో ఇమం పశ్యతే మే వినాశం అని. ఈ కథంతా కూడా దీనికి సంబంధించినది. భాగవతంలో ఓ మానవులారా, భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళలారా జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడు ఏమైపోయానో. నేను 50 శరీరాలు సృష్టించాను.
మరియు 50 స్త్రీలతో 1000 సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా, ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని ఆ దిశలో వెళ్ళవద్దు. భగవద్గీత, భాగవతము చదవండి. సులభమైన భక్తి యోగాన్ని ఆచరించండి. ఆనందంగా ఉండండి. కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి. వైకుంఠ లోకాలలో శాశ్వత ఆనంద జీవితం ఏదో అది పొందండి. సదా జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సంతోషంగా ఉండండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.